చేసింది దుర్మార్గమైన పనే. గుడ్డంగారి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అది చేసింది చాలా, అది బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసాడు. కోర్టుకు పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నాడు. ఇలా మరి మాధవరెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి వచ్చి చేసేటోడు. అది 100% వాళ్ళు ఊగొట్టోడు కాదు కదా. ఒక మాధవరెడ్డి ఒక్కడే ఉన్నాడా రెడ్డిలలో? ఈ రెడ్డిలను కొంతమందిని ఎన్కమెంట్ ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పైసలిచ్చి కోర్టుకు పొమ్మని చెప్పేసి పెద్ద పెద్ద అడ్వకేట్లని పెట్టి కొట్లాడమని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు కూడా, వెనక గోతులు దేవటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళపైన కూడా పోరాటం చేయాలి. సో మొత్తానికి ఆయనను టికెట్ ఎట్లా ఇచ్చిండు బీఫామ్ అని చెప్పేసి జాజలు చెప్తా ఉంటే, ఇక్కడ ఇగో బీసీల నోటికాడ ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్, పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ఏ. అరెస్ట్తో పాటు ఆ పార్టీ పాత్ర ఉన్నది. టీవీ సీరియల్ల ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న మాట్లాడడం జరిగింది. ఏది ఇప్పుడు బీసీల అంశం, ఎందుకంటే కొంత ఉధృతంగా ఉన్నది. బీసీలంతా కూడా చైతన్యవంతులైన్లు, బీసీలు మా వాట ఏదని చెప్పేసి అడుగుతా ఉన్నారు, మాకు రిజర్వేషన్లు ఎక్కడని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి మెల్లగా ఈ ఉద్యమంలోకి జొర్రుదాం అన్నటువంటి ప్రయత్నం కవిత చేస్తూ ఉన్నది. మరి ఆ రోజు ఒక్కరోజు అడగవైతే నాయన మరి ఉన్నటువంటి రిజర్వేషన్ని మొత్తం తగ్గిస్తూ కదా, మరి వాళ్ళ నోటికాడి ముద్దను ఎందుకు లాక్కుంటున్నావు అయ్యా అని చెప్పేసి ఆ రోజు అడగపోయావు. ఒకవేళ అడిగితే ఆయన ఏమైనా తిరస్కరించినట్టయితే ఉంటే నువ్వు ఆ పార్టీ నుంచి అప్పుడు బయటకు వచ్చి ఇగో మీకు బీసీలకు అన్యాయం చేస్తాను, ఇగో మీ బీసీల కోసం నేను ముంగడికి వస్తా ఉన్నాను అని చెప్పేసి అప్పుడు వస్తే నిన్ను ఏమైనా నమ్మేటోడు. కానీ ఇప్పుడు నిన్ను నమ్మేటట్టున్నారు.